7వ అధ్యాయం 4వ వచనం నుండి. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యోధా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది. గాదు గోత్రంలో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. మనష్షే గోత్రంలో 12,000 మంది. షిమ్యోను గోత్రంలో 12,000 మంది. లేవి గోత్రంలో 12,000 మంది. ఇస్సాకారు గోత్రంలో 12,000 మంది. జెబులోను గోత్రంలో 12,000 మంది. యేసేపు గోత్రంలో 12,000 మంది. బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి అని రాయబడింది. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగున దేవుని సన్నిధిలో దేవుని వేడుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా తండ్రి, నాయనా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయనా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మాతో మాట్లాడండి ప్రభువా. ఇక్కడ వచ్చిన ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెతో మీరు మాట్లాడండి తండ్రి. అద్భుతాలు చేసే మీ హస్తాన్ని మా మీద చాపండి నాయనా. ఈరోజు గొప్ప కార్యాలు మాకు జరిగింపచేయండి తండ్రి. మాతో మాట్లాడమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఎక్కువ సమయం అయిపోయింది, ట్రాఫిక్ ఎక్కువగా వచ్చింది. ఆ కళ ఇది వరకు నేను చాలాసార్లు ఇక్కడ చెప్పాను, చాలాసార్లు టీవీలో కూడా చెప్పాను. కళ ఏంటంటే, నేను మోకాళ్ళ మీద ఉన్నా, సడన్గా ఆకాశంలో ఒక బోర మోగింది. అప్పుడు అందరు ఎత్తబడ్డారు, నేను కూడా ఎత్తబడి అలా వెళ్తూ ఉంటుంటే ఆకాశంలో మధ్యలోకి వెళ్తూ ఉన్నాము, గాల్లో వెళ్తూ ఉన్నాము. సడన్గా నా హృదయంలో ఏమనిపించిందంటే, అరే ఫలానా వ్యక్తికి సువార్త ప్రకటించలేదు అని అది కళ. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, సంఘం ఎత్తబడటం అనేది ఒక కళ వచ్చింది. నేను ఎత్తబడ్డాను, అలా నాతో పాటు ఇంకా చాలామంది ఎత్తబడ్డారు, గాల్లోకి వెళ్తూ ఉన్నారు. నాకు ఒక డౌట్ ఏంటంటే, నేను చనిపోకముందే సంఘం ఎత్తబడిద్దా, లేదా సంఘం ఎత్తబడబోతుంది అని దేవుడు చూపించాడా అని నాకు అది చాలా రోజుల నుంచి కొద్దిగా డౌట్గా ఉంది. నేను బతికున్నప్పుడే నేను ముసలోని, ఆ కల్లో నేను ముసలోని అవలా. అంటే మీలో కొంతమంది ఏమంటారంటే, నేను ఈరోజు అద్దంలో నా ముఖం చూసుకుంటా ఉంటుంటే ఇక్కడ చాలా తెల్ల వెంట్రుకలు వచ్చినాయి, ఇప్పుడు లేవు. వాటిని నేను చాలా జాగ్రత్తగా కట్ చేశా. ఎత్తబడినప్పుడు నేను ముసలోడిని అయిపోయినట్టుగా నా కల్లో కనపడలా. ఇప్పుడు ఎట్లా ఉన్నానో అలాగే ఉన్నా, నా ఏజ్ ఇప్పుడు ఎట్లా ఉందో అలాగే ఉంది. నా డౌట్ ఏంటంటే, అంటే ఆ కళ యొక్క అర్థం ఏంటో నాకు ఇప్పటికే అర్థం కాలేదు. దేవుడు మన తరంలో సంఘం తీసుకుని వెళ్ళబోతున్నాడా, లేకపోతే నేను చనిపోకముందే సంఘం ఎత్తబడిద్దా, లేకపోతే జనరల్గా నేను సంఘం గురించి ఎత్తబడటం గురించి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటా కాబట్టి దేవుడు నాకు సంఘం ఎత్తబడబోతుంది అని చెప్పడానికి ఆ కళ చూపించాడా నాకు అర్థం కాల. కానీ నేనేం నమ్ముతున్నాను అని అంటే, మన తరంలో ఈ ఎత్తబడే అనుభవం అనేది ఉంది, తప్పకుండా ఉంది. నాకు నిజంగా న్యూస్ చూస్తూ ఉంటుంటే చాలా భయం వేస్తూ ఉంది. ఇప్పుడు మనము ప్రకటన గ్రంథం చదివాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం నుండి మీకు ఏం అర్థం అవ్వాల్సిన అవసరంలా. అందులో సింపుల్గా ఇశ్రాయేలీయులు మొత్తం 13 గోత్రాలు ఉంటాయి. 13 గోత్రాల్లో 12 గోత్రాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఒక దాను గోత్రం ఇందులో ఉండదు. ప్రతి గోత్రం నుంచి 12,000 మంది 12,000 మంది 12,000 మంది ఉన్నారు. ప్రతి గోత్రం నుంచి మొత్తం 1,44,000 మంది అందులో రాయబడ్డారు. దేవుడు వాళ్ళని ప్రత్యేకపరుచుకున్నాడు. 1,44,000 మంది. వీళ్ళెవరు అని అంటే, వీళ్ళు ఇశ్రాయేలీలు. 1,44,000 మంది వీళ్ళు ఇశ్రాయేలీలు. 12 గోత్రాల్లో నుంచి గోత్రానికి 12,000 మంది చొప్పున వాళ్ళని దేవుడు లిస్ట్ అవుట్ చేసుకున్నాడు.
వాళ్ళ నుదుట దేవుడు ముద్ర వేశాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఈ 1,44,000 మంది, ప్రతి గోత్రం నుంచి 12,000 మంది చొప్పున ఇశ్రాయేలులో ఉండాలి. ఇశ్రాయేలు, ఇప్పుడు మీరు ప్రజెంట్ డే ఇశ్రాయేలు ఏదైతే ఉందో, ఆ ఇశ్రాయేలు దేశంలో ప్రతి గోత్రానికి 12,000 మంది చొప్పున, మొత్తం 1,44,000 మంది, ప్రతి గోత్రానికి 12,000 చొప్పున ఇశ్రాయేలు దేశంలో ఉండాలి. అంటే వాళ్ళు అక్కడ నివసించాలి. ఈరోజు మీరు గనక ఇజ్రాయెల్ దేశం వెళ్తే, ఇజ్రాయేలు దేశం మొత్తం మీద 1,000,000 మంది ఉంటారు ఇజ్రాయేలీలు సిటిజన్స్. అందులో ఆ 1,000,000 మందిలో 73 లక్షల మంది యాక్చువల్ ఇజ్రాయేలీలు, 20 లక్షల మంది అరబ్స్ ముస్లిమ్స్ వాళ్ళు, మిగిలిన వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి అక్కడికి మైగ్రేట్ అయిన వాళ్ళు, అక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు. అంటే ఇశ్రాయేలీల లెక్క చూస్తే కేవలము 73 లక్షల మంది అక్కడ ఉన్నారు. 73 లక్షల మంది. ఈ 73 లక్షల మంది ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి, మీ ప్రతి గోత్రం అంటే దాదాపుగా 12 గోత్రాల నుంచి అందరూ వచ్చేసారా అని మీరు అడిగితే, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ తీస్తే అందరు లేరు అక్కడ. అన్ని గోత్రాల వాళ్ళు ఇంకా ఇశ్రాయేలు దేశంలోకి పూర్తిగా రాలా. ఇప్పుడు ప్రజెంట్ కాలంలో మీరు ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళి నార్త్ నుంచి సౌత్ వరకు, ఈస్ట్ నుండి వెస్ట్ వరకే ఒక బుక్ తీసుకుని, ఒక నోట్స్ తీసుకుని, ఇశ్రాయేలీల ప్రతి ఇంటికి వెళ్ళి మీరు జనాభా లెక్కలు తీసుకుంటూ, సార్ మీ గోత్రం పేరేంటి, మీరు ఎంతమంది ఉన్నారు అని లెక్క పెట్టండి. మొత్తం గోత్రం పేరు రాయండి, వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టండి. మనకు ఎంతమంది కావాలి అని అంటే 1,44,000 మంది కావాలి. వీళ్ళెవరు అని అంటే, సంఘం ఎత్తబడే దినాల్లో ఇశ్రాయేలీలు వాళ్ళ దేశంలో యెరూషలేంలో ఒక మందిరం కట్టుకుంటారు. ఇశ్రాయేలీలు మందిరం కట్టుకుంటారు. మందిరం కడుతున్నారు అని అంటే అర్థం ఏంటంటే సంఘం ఎత్తబడబోతుంది అని అర్థం. ఇశ్రాయేలీలు గనక మందిరం కట్టేటప్పుడు 2 సాక్షుల్ని దేవుడు పంపిస్తాను అని అన్నాడు. ఆ 2 సాక్షులు దేవుడు పంపిస్తాడు. ఇశ్రాయేలీలు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళు మందిరం కట్టుకుంటారు. 2 సాక్షులతోటి ఇశ్రాయేలీలకి ఏం పని లేదు. ఇశ్రాయేలీలు ఈ కొత్త నిబంధనని నమ్మరు, దీన్ని ముట్టుకోరు, దీన్ని చదవరు. మన చేతుల్లో ఏదైతే కొత్త నిబంధన ఉందో, ఈ న్యూ టెస్టిమెంట్ని వాళ్ళు ముట్టుకోరు, చదవరు. మీరు ఇచ్చినా కూడా చేత్తో ముట్టుకోరు దీన్ని. ఇది నమ్మేది ఎలా ఎవరు అని అంటే, మీరు నేనే ఇది నమ్ముతాం. ఇశ్రాయేలీలు వాళ్ళ ప్రవచనాలు ఏంటి అని అంటే, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం ప్రకారం వాళ్ళ యొక్క సమస్త గోత్రాల వాళ్ళు వాళ్ళ దేశంలోకి తిరిగి రావాలి. రెండోది ఏంటంటే, వాళ్ళు తప్పనిసరిగా ఒక మందిరం కట్టుకోవాలి. ఇప్పుడు ప్రతి గోత్రానికి చెందిన వాళ్ళందరూ ఇశ్రాయేలు దేశంలోకి వచ్చేస్తున్నారు, మందిరం కట్టుకుంటున్నారు. మనకు చెప్పబడిన ప్రవచనం ఏంటి అని అంటే, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుండి. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమునో బలిపీఠమునో కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకి ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారము ఇచ్చేదను అని దేవుడు చెప్పాడు. అంటే ఇశ్రాయేలీలు మందిరం కట్టుకుంటారు. ఇశ్రాయేలీలు ఆ మందిరంలో దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ ఆవరణంలో అన్యజనులు తిరుగుతూ ఉంటారు. ఆ టైంలో దేవుడు ఏమన్నాడు అని అంటే, నేను నా 2 సాక్షుల్ని పంపిస్తాను అని అన్నాడు. 2 సాక్షులు వచ్చి ఏం చేస్తాడు అని అంటే, ఇశ్రాయేలీల్ని పురికొల్పుతారు. ఇశ్రాయేలీల్ని పురికొల్పి వాళ్ళని యేసయ్య వైపు తిరిగేటట్లు చేస్తారు. ఆ తిరిగే వ్యక్తుల్లో గోత్రానికి 12,000 మంది చొప్పున 1,44,000 మంది ఆ దినాన అక్కడ ఉంటారు, యెరూషలేంలో ఉంటారు. ఆ 1,44,000 మంది సంఖ్య ఇక్కడ రాయబడింది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఇందులో ఒక్క దాను గోత్రం ఉండదు, కానీ మిగిలిన అన్ని గోత్రాలు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే, ఇందాక నేను చెప్పాను,
ఇశ్రాయేలు దేశంలో కేవలము 73 లక్షల మంది ఇశ్రాయేలీలు ఉన్నారు. వీళ్ళ స్టోరీ ఏంటంటే, వీళ్ళు 12 గోత్రాలతోటి ఒక దేశంగా వీళ్ళది స్టార్ట్ అయింది. ఈ 12 గోత్రాల్లో సొలొమోన్ కాలం అయిపోయిన తర్వాత దేశము 2 భాగాలుగా విడిపోయింది. 10 గోత్రాలు వాళ్ళేమో నార్థన్ కింగ్డమ్ తీసుకున్నారు, 2 గోత్రాలు వాళ్ళేమో సదర్న్ కింగ్డమ్ తీసుకున్నారు. మన కాలంలో తెలంగాణ ఆంధ్ర సపరేట్ అవ్వటం మనం చూసాం. ఇక ఇది చారిత్రాత్మకమైన ఒక ఘట్టం జరిగింది మన కాలంలో. ఇశ్రాయేలీలు సింగిల్ కింగ్డమ్గా ఉన్నారు, కానీ సొలొమోన్ తర్వాత అది 2గా డివైడ్ అయిపోయింది. అప్పుడు ఉత్తర దేశంలోకేమో అన్య దేవతల విగ్రహాలు గుళ్ళు వచ్చేసినాయి. దక్షిణ దేశంలో యూదా అంటారు దాన్ని, దాంట్లో యెహోవా మందిరం ఉంది. వీళ్ళు పాపం చేసినా కూడా దేవుడు వీళ్ళకి కనికరం చూపిస్తూ వచ్చాడు. నార్త్ కింగ్డమ్ కూడా పాపం చేశారు, వాళ్ళకు కూడా కనికరం చూపిస్తూ ఉన్నాడు. కానీ ఒక పర్టికులర్ టైం వచ్చేసరికి పాపం ఎక్కువైపోయింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే, అషూరు అనే ఒక దేశాన్ని ఉత్తర దేశమైన ఇశ్రాయేలు మీదకి, ఆ 10 గోత్రాల మీదకి పంపించాడు. అప్పుడు అషూరు దేశం వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఈ 10 రాజ్యాలుగా ఉన్న ఆ ఇశ్రాయేలు దేశాన్ని మొత్తాన్ని చెదరగొట్టేశారు, చంపేశారు, చెదరగొట్టారు. అప్పుడు ఇశ్రాయేలీలు ఆ ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టేసేసి వాళ్ళు అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటా అట్లా సిరియాలోనికి, తర్వాత ఇరాన్లోకి, ఇరాక్లోకి, తర్వాత చైనాలోకి అలా వెళ్ళిపోయారు. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో. ఇప్పటికీ 2700 సంవత్సరాల క్రితము ఇశ్రాయేలీలు ఆ 10 దేశాల, ఆ 10 గోత్రాల ఇశ్రాయేలీలు అక్కడి నుంచి చెదిరిపోయారు. ఆ దేశం ఇక ఖాళీ అయిపోయింది. దక్షిణంలో 2 గోత్రాలు ఉన్నాయి, దాన్ని యోధా దేశం అంటారు. వీళ్ళు ఆ నార్థన్ కింగ్డమ్ ఏం జరిగిందో చూశారు, వాళ్ళకి జరిగింది చూసినా వీళ్ళు పశ్చాత్తాపడాల, వీళ్ళు కూడా సేమ్ పాపం చేశారు. తర్వాత దేవుడు వీళ్ళని ఏం చేశాడంటే, వీళ్ళ మీదకి నెబుకద్నెజర్ని పంపించాడు ఆ బబులోన్ దేశం నుంచి. అతడు వచ్చి వీళ్ళని చెదరగొట్టేశాడు. అప్పుడు వీళ్ళు ఆ సదర్న్ కింగ్డమ్ యూదా దేశాన్ని విడిచిపెట్టేసేసి వీళ్ళు బబులోన్ దేశంలోకి చెరలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు దేశంలో చెదిరిపోయారు. ఉత్తర దిక్కున ఉన్న 10 రాజ్యాలు వాళ్ళు ఎటు చెదిరిపోయారు ఎవరికి తెలియదు, కానీ దక్షిణ దిక్కులో ఉన్న యోధా వాళ్ళు మాత్రము బబులోన్లోకి వెళ్ళారు. తర్వాత ఒక రాజు వచ్చాడు, ఆ రాజు పేరు కోరేష్, బబులోన్ దేశానికి రాజు. ఆయనకి సువార్త ప్రకటింపబడింది, ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు. అప్పుడు ఆ యోధా రాజ్యం వాళ్ళతో చెప్పాడు, మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పాడు. అప్పుడు యూదులు తిరిగి వచ్చి ఇశ్రాయేల్ దేశంలో నివసించడం స్టార్ట్ చేశారు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఆ ఉత్తర దిక్కులో ఉన్న 10 రాజ్యాల వాళ్ళు తిరిగి రాలా. వాళ్ళు యూరప్లో ఉన్నారు, వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళారు, వాళ్ళు చైనా వెళ్ళారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా చూస్తాం మనం ఆ యూదుల్ని. వాళ్ళు ప్రపంచంలో అన్ని దిక్కుల వైపు వెళ్ళిపోయారు, అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు 1948వ సంవత్సరంలో చెదిరిపోయిన ఇశ్రాయేలీలు వాళ్ళు నివసించడానికి ఒక దేశాన్ని ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు ప్రపంచంలో ఉన్న యూదులందరూ తిరిగి రావటం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, మీరు గమనించాల్సింది, పైన ఉన్న 10 రాజ్యాలు చెదిరిపోయినాయి, కానీ అవి తిరిగి రాల. దక్షిణంలో ఉన్న యోధా రాజ్యం చెదిరిపోయింది, అది బబులోన్లోకి వెళ్ళింది, కానీ తిరిగి వచ్చింది. వాళ్ళు యూదులు, పైనున్న 10 రాజ్యాలు వాళ్ళు తిరిగి రాల. యేసు ప్రభుని సిలువ వేసేటప్పుడు కూడా అన్ని గోత్రాల వాళ్ళు ఇశ్రాయేల్లో లేరు. మీరు అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం చదివితే, పెంతెకొస్తు పండగ రోజు పండగ ఆచరించడానికి వేరే వేరే దేశాల నుంచి యూదులు అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ వేరే వేరే గోత్రాలకు సంబంధించిన వాళ్ళు అక్కడికి వచ్చారు. యేసు ప్రభుని సిలువేసిన తర్వాత ఈ రోమా సామ్రాజ్యము తిరిగి మళ్ళీ ఇశ్రాయేలీని చెదరగొడితే ఇశ్రాయేలీలు చెదిరిపోయారు. దేవుడు ఇశ్రాయేలీలకి ఒక ప్రామిస్ చేసింది ఏంటంటే, వాళ్ళందరినీ, అన్ని గోత్రాల వాళ్ళని
తిరిగి అక్కడికి తీసుకొస్తాను అని చెప్పాడు. ఇశ్రాయేలు దేశంలోకి తీసుకొస్తాను అని చెప్పాడు. అన్ని గోత్రాలు వాళ్ళు రావాలి. అన్ని గోత్రాలు వాళ్ళు కేవలము 10 రాజ్యాలు, ఉత్తర దిక్కులో ఉన్న 10 రాజ్యాలు మాత్రము ఎప్పటికీ రాలేదు. కానీ దక్షిణ దిక్కులో ఉన్న ఆ 2 రాజ్యాలు, యోధా రాజ్యము, బెన్యామీను రాజ్యము, వాళ్ళు ఆ 2 గోత్రాలు వాళ్ళు చెదిరిపోయి మళ్ళీ వచ్చారు, మళ్ళీ చెదిరిపోయారు. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే, దేవుడు సంఘాన్ని తీసుకెళ్ళబోయే ముందు ఇశ్రాయేలీలు మందిరం కడతారు. ఇశ్రాయేలీలు మందిరం కట్టబోయే ముందు గోత్రానికి 12,000 మంది అన్న మినిమం తప్పనిసరిగా ఇశ్రాయేలు యెరూషలేములో ఉండాలి. మీకు అర్థమైందా? సంఘం ఎత్తబడబోయే ముందు, అది క్రీస్తు పూర్వం 722లో చెదిరిపోయినా, క్రీస్తు పూర్వం 586లో చెదిరిపోయినా, 2 రాజ్యాలు 2 కాలాల్లో చెదిరిపోయినా, తిరిగి సంఘం ఎత్తబడబోయే ముందు వాళ్ళందరూ వాళ్ళ దేశంలోకి రావాలి. వాళ్ళందరూ వాళ్ళ దేశంలోకి రావటం అంటే ఏంటంటే, మనకి ఇక్కడ బైబిల్లో రాసినట్లు యూదులు ఎంతమంది అయినా ఉండనియండి, కానీ ప్రతి గోత్రం నుంచి మొత్తం 12,000 మంది, ప్రతి గోత్రం, ఒక్కొక్క గోత్రంలో నుంచి 12,000 మంది 12,000 మంది 12,000 మంది తప్పనిసరిగా ఉండాలి. అది మళ్ళీ చదువుదాం ఒకసారి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం చూడండి. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. ఇప్పుడు చూడండి, మొదటిది యోధా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. మీరు గనక ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలోకి వెళ్ళారనుకోండి, మీరు యోధా గోత్రంకి సంబంధించిన వాళ్ళని కనుక్కోవాలి అంటే చాలా ఈజీగా కనుక్కుంటారు. యోధా గోత్రం వాళ్ళు ఉన్నారు అక్కడ. మొత్తం ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశంలో 73 లక్షల మంది ఇశ్రాయేలీలు ఉన్నారు. ఆ 73 లక్షల మంది ఇశ్రాయేలీల్లో యోధా గోత్రం వాళ్ళని మీరు తప్పనిసరిగా కనుక్కుంటారు, లెక్క పెట్టగలుగుతారు. తర్వాత రూబేను గోత్రంలో 12,000 మంది, గాదు గోత్రంలో 12,000 మంది, ఆషేరు గోత్రంలో 12,000 మంది, నఫ్తాలి గోత్రంలో 12,000 మంది, మనష్షే గోత్రంలో 12,000 మంది. మీరు అలా చదువుకుంటూ వెళ్తే ఒక్కొక్క గోత్రానికి మినిమం 12,000 మంది తప్పనిసరిగా ఇశ్రాయేలు దేశంలో ఉండాలి. ఇప్పుడు 73 లక్షల మంది ఇశ్రాయేలీలు ఇప్పుడున్న ప్రజెంట్ ఇశ్రాయేల్ దేశంలో ఉంటున్నారు. కానీ వాళ్ళల్లో మొత్తం 12 గోత్రాలు వచ్చేసినాయా అని చెప్తే, అలా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చినట్లుగా ఇంకా దృఢపరచబడలేదు. కానీ అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, అందరూ వస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఉక్రెయిన్ దేశంలో యూదులు ఉన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు ఇశ్రాయేలు దేశంలో వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే, ఉక్రెయిన్ దేశానికి వెళ్ళి ఉక్రెయిన్ దేశంలో ఉన్న యూదుల్ని తీసుకొచ్చుకున్నారు. ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చేసారు. ఇశ్రాయేలీలు వాళ్ళ గోత్రాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడి నుంచి వస్తున్నారు. కానీ కొంతమంది 2,700 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు 2000 అంటే క్రీస్తు పూర్వము 722వ సంవత్సరంలో ఉత్తరాన ఉన్న 10 రాజ్యాల నుంచి ఒక ఫ్యామిలీ వెళ్ళిపోయింది అనుకోండి. వాళ్ళు ఇరాన్ దేశంలోకో, ఇరాక్లోకో, ఆఫ్ఘనిస్తాన్లోకో, చైనాకో వెళ్ళిపోయారు. 2,700 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు. ఒక ఫ్యామిలీ వెళ్ళిపోయింది, చైనాకి వెళ్ళిపోయింది. ఒక హస్బెండ్, ఒక వైఫ్, 2 పిల్లలు చైనాకి వెళ్ళిపోయారు అనుకోండి. 2,700 సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే అక్కడే వాళ్ళు ఉండిపోయారు. అక్కడే వాళ్ళకి ఆ ట్రైబ్స్, ఆ 4-5 ట్రైబ్స్ మధ్య అక్కడ ఉన్న వాళ్ళ మధ్య, ఆ ఫ్యామిలీస్ మధ్య వివాహాలు జరిగినాయి. వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళు పొలాలు కొనుక్కున్నారు, వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, వాళ్ళు అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు, అక్కడ బిజినెస్లు చేసుకుంటున్నారు. 2,700 సంవత్సరాలు. ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు తిరిగి వాళ్ళ దేశంలోకి రావాలి అని అంటే రారు. ఎస్తేరు గ్రంథంలో ఏం జరిగిందో తెలుసా? ఎస్తేరు గ్రంథంలో ఒక అద్భుతం జరిగింది. కోరేషు రాజు వచ్చి ఏం చెప్తాడు అని అంటే, మీరందరూ మీ యొక్క ప్రాంతాలకు వెళ్ళిపోండి, మీ 70 సంవత్సరాల చెర అయిపోయింది,
మీరు వెళ్ళి మందిరం కట్టుకోండి, హ్యాపీగా మీకు దేశంలో ఉండండి అని అంటే, ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే 70 సంవత్సరాల క్రితం మేము ఇక్కడికి వచ్చాము, మేము ఇక్కడ హ్యాపీగా సెటిల్ అయిపోయాము, మేము ఇక్కడ హ్యాపీగా ఇల్లు కట్టుకున్నాము, ఇంకా మా దేశంలోకి మేము ఏం వెళ్తాము అని అనుకున్నందుకు ఆ మిగిలిన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళనందుకు దేవుడు ఏం చేశాడు అని అంటే, హామాన్ లాంటి వాళ్ళకి కొంత పర్మిషన్ ఇచ్చాడు. హామాన్ వచ్చి వికెట్ డివైస్ చేసిన తర్వాత యూదులందరిని చంపాలి అని అనుకున్నప్పుడు, అప్పుడు యూదులకి ఒక ఆలోచన వచ్చింది, మేము ఎప్పటికైనా మా దేశంలోకి తిరిగి వెళ్తామే, మాకు సేఫ్ అని వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది అంటే, ప్రపంచం మొత్తం ఎక్కడెక్కడైతే ఇశ్రాయేలీలు ఉన్నారో అక్కడక్కడెల్లా భయంకరమైన పోరాటాలు మనం చూస్తాం. మీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలో ఎక్కడైనా ఒక జనము ఇంకో జనం మీద యుద్ధం చేస్తున్నా, ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీద లెగుస్తున్నా, దాని కారణాలు చాలా ఉండొచ్చు, కానీ ఒక కారణం ఏంటి అని అంటే, యూదులు తప్పనిసరిగా వాళ్ళ దేశంలోకి రావాల్సిందే. వాళ్ళు 2700 సంవత్సరాల క్రితం ఉండొచ్చు. మనకి మణిపూర్లో గొడవలు జరిగినాయి. మణిపూర్లో గొడవలు ఎందుకు జరిగినాయి అని అంటే, అక్కడ 3 తెగల వాళ్ళు మణిపూర్లో ఉంటున్నారు. ఒక తెగనేమంటారంటే మేతీస్ అని అంటారు, మైతీలు. రెండవ తెగ ఏంటంటే నాగాస్, వాళ్ళది ఒక తెగ. ఇంకో తెగ ఏంటంటే కుకీస్, మీరు వినే ఉంటారు కుకీస్ అని. కుకీస్ అనేవాళ్ళు మణిపూర్లో కొండల్లో ఉంటారు. నాగాస్ అనేవాళ్ళు, మేతీస్ అనేవాళ్ళు ఆ కొండల కింద ఉంటారు. వీళ్ళకి ఎంత పోరాటం, ఎంత యుద్ధం జరిగిందంటే, కుకీస్ అనే ఆమెనే నేను ఒక వీడియో చూసా, అది యూట్యూబ్లో పెట్టకూడదు అన్నారు. అప్పుడు చాలా న్యూస్ వచ్చింది మణిపూర్లో జరిగిన తీవ్రమైన హింస. ఒక ఆమెని పెద్ద బండరాయితోటి ఆమె కింద పడిపోయి ఉంటే ఆమె తల మీద ఎత్తి వేస్తారు మైతీస్ వాళ్ళు. ఈ మైతీస్ అనేవాళ్ళు పెద్ద బండరాయి తీసుకుని కింద పడిపోయిన ఒక యవ్వన స్త్రీ మీద ఆమె తల మీద వేసి పగలు కొడతారు. ఆమె బతికే ఉంటుంది. ఆ పగిలిపోయి పెద్దగా ఏడుస్తూ ఉంటే ఆ రాయి తీసి మళ్ళీ వేశారు. ఆమె కుకీ జాతికి సంబంధించిన ఒక స్త్రీ. కుకీస్ని చాలామందిని చంపారు. కానీ మనకేం అర్థమైందో తెలుసా అండి, కుకీస్ అంటే క్రిస్టియన్స్, మైతీస్ అంటే హిందువులు అక్కడ మైనారిటీగా ఉన్న కుకీస్ని చంపుతున్నారు, క్రిస్టియన్స్ని చంపుతున్నారు, చర్చెస్ని తగలబెడుతున్నారు అని మనకు తెలిసింది. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే, అక్కడ కుకీస్ అనే వాళ్ళు ఆ ప్రాంతంలోకి ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, క్రీస్తు పూర్వము 722వ సంవత్సరంలో, అంటే ఏలియా, మీకు బైబిల్ చదువుతూ ఉంటుంటే ఏలియా అద్భుతాలు చేస్తాడు, ఆహాబుని ఎదిరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత కాలంలోనే ఇశ్రాయేలీల మీదకి, ఆ ఉత్తరాన ఉన్న 10 రాజ్యాల మీదకి అషూరు రాజ్యం వచ్చి దండెత్తి వాళ్ళని చెదరగొట్టింది. అప్పుడు ఈ క్రీస్తు పూర్వం అంటే ఇప్పటికి 2700 సంవత్సరాల క్రితము ఆ నార్త్ కింగ్డంలో ఉన్న ఇశ్రాయేలీలు అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటా వాళ్ళు సిరియాకు వచ్చారు, తర్వాత ఇరాక్కు వచ్చారు, తర్వాత ఇరాన్కి వచ్చారు, తర్వాత ఆఫ్ఘనిస్తాన్కి వచ్చారు, తర్వాత చైనాలోకి వెళ్ళారు, చైనాలో నుంచి బర్మాలోకి, టిబెట్లోకి వచ్చారు, టిబెట్లో నుంచి బర్మాలోకి వచ్చారు, అంటే ఇప్పుడు మయన్మార్ అంటారు దాన్ని, బర్మాలోకి వచ్చారు, బర్మాలో నుంచి మెల్లిగా మణిపూర్లోకి వచ్చారు. మీకు ఇది రూట్ మ్యాప్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో 2700 సంవత్సరాల క్రితము ఇశ్రాయేలులో ఉన్న ఒక గోత్రం వాళ్ళు పారిపోయేటప్పుడు సిరియాకు వచ్చారు, సిరియా నుంచి ఇరాక్కి వెళ్ళారు, ఇరాక్ నుంచి ఇరాన్కి వెళ్ళారు, ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి చైనాలోకి వెళ్ళారు, చైనాలో నుండి టిబెట్లోకి వెళ్ళారు, టిబెట్లో నుండి మయన్మార్కి వెళ్ళారు, మయన్మార్ నుండి మణిపూర్లోకి వెళ్ళారు. మణిపూర్లోకి వెళ్ళిన వీళ్ళు ఎవరు అని అంటే కుకీస్. ఇప్పుడు మనం చూస్తున్న కుకీ తెగవాళ్ళు, వీళ్ళు ఎస్టీ కులానికి చెందినట్టుగా భారతదేశం వాళ్ళని గుర్తించింది. అయితే ఈ కుకీస్ అనేవాళ్ళు ఆ కొండల ప్రాంతంలో ఉంటున్నారు 2700 సంవత్సరాల క్రితం. వాళ్ళు వచ్చేటప్పుడు అప్పట్లో ప్రింటెడ్ బైబిల్ లేదు, వాళ్ళ దగ్గర ప్రింట్ చేసుకున్న బైబిల్ లేదు వాళ్ళకి. ఆ కుటుంబాలు వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేశారు అని అంటే,
బైబిల్లో ఇశ్రాయేలీలు ఎక్కడ ఉండినా కూడా వాళ్ళ నోటి మీద దేవుని ఆజ్ఞలు ఉంటాయి, వాళ్ళ శరీరంలోనే దేవుని ఆచారాలు ఉంటాయి. ఇశ్రాయేలీలకి 7 పండగలు ఉన్నాయి. ఈ 7 పండగల గురించి వాళ్ళు ఎక్కడ రాసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ క్యాలెండర్ ప్రకారము 7 పండగలనే వాళ్ళు లెక్క పెట్టుకుంటారు. క్రీస్తు పూర్వం 2700 సంవత్సరాలు, అంటే ఇప్పటికి 2700 సంవత్సరాల క్రితం ఈ కుకీస్ అనే పిలువబడుతున్న వీళ్ళు ఇశ్రాయేలు దేశంలో నుంచి అలా ప్రయాణం చేసుకుంటూ వచ్చేటప్పుడు ఈ 2700 సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గర బైబిల్ లేకపోయినా, వాళ్ళకి ఎవరు వచ్చి బోధించకపోయినా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు బలిస్తారు, వాళ్ళు బలులు అర్పించుకుంటారు, వాళ్ళ కోసం ఇవ్వబడిన సబ్బాతుని పాటిస్తారు, వాళ్ళ పండగలు వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. వాళ్ళకి ప్రపంచానికి మరుగై ఉన్నారు. 1948 సంవత్సరంలో ఇశ్రాయేలు అనే ఒక దేశం ఫామ్ అయ్యేంత వరకు వాళ్ళు ప్రపంచానికి ఎవరికి తెలియదు. 1950 సంవత్సరంలో బ్రిటిషుల నుంచి, ఇంగ్లాండ్ నుండి కొంతమంది మిషనరీస్ మణిపూర్ వెళ్ళారు. మణిపూర్ వెళ్తే మణిపూర్లో ఉన్న ఈ కుకీ జాతికి సంబంధించిన ఈ ఇశ్రాయేలీలు, కుకీలు అని పిలువబడుతున్న ఇశ్రాయేలీలు, వాళ్ళు 2700 సంవత్సరాల క్రితం వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడున్న జియోగ్రఫీ ఏమీ తెలియదు. అంటే టెక్నాలజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, ప్రింటెడ్ బుక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. 1950 సంవత్సరంలో ఈవెన్ ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో కూడా గ్రామాల్లో ఎవరికి చదువు కూడా చాలామంది రానోళ్ళు ఉన్నారు, చదువు రానోళ్ళు ఉన్నారు. 1950 సంవత్సరంలో ఈ ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చిన మిషనరీ మణిపూర్ వెళ్ళి మణిపూర్లో ఈ బైబిల్నిచ్చి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, తెగల మధ్య తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతా కుకీ తెగ దగ్గరికి వెళ్ళాడు ఈయన. ఈ కుకీస్ తెగల దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, వీళ్ళు అప్పుడు సమాజ మందిరం పెట్టుకున్నారు, కానీ ప్రింటెడ్ బైబిల్ వీళ్ళ దగ్గర లేదు. వీళ్ళ నోటితోనే 2700 సంవత్సరాల నుంచి 10 ఆజ్ఞలు వీళ్ళ నోటి మీద ఉన్నాయి. అంటే తండ్రి ఏం చెప్పేవాడు అని అంటే ఆ పాఠాన్ని కుమారుడికి నేర్పించేవాడు. తండ్రి చనిపోయేవాడు, కానీ కుమారుడు ఆ పాఠాలని మళ్ళీ తర్వాత జనరేషన్కి నేర్పించాడు. ఈ మిషనరీస్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, బాబు యేసు ప్రభుని నమ్ముకో అని యేసు ప్రభు గురించి సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే ఆ తెగల్లో చాలామంది వాళ్ళ దేవుళ్ళని ఆరాధించుకుంటున్నారు. కుకీస్ కూడా వాళ్ళ ఆచారం ప్రకారం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఈ వచ్చిన మిషనరీస్ ఏం చేశారంటే వీళ్ళ ఆచారాన్ని గమనించారు. వీళ్ళు ఏమేం పాటిస్తున్నారో, వీళ్ళు కట్టుకునే విధానం, వీళ్ళు మాట్లాడే విధానం, వీళ్ళు పాడే పాటలు, హీబ్రూ పాటలు వీళ్ళు పాడుతున్నారు. వీళ్ళు పాటలు పాడే విధానం, వీళ్ళు సబ్బాతుని పాటించే విధానం, వీళ్ళు ఆచరించే పండగలు అన్నీ వీళ్ళు చూసి వాళ్ళకి బైబిల్ ఇచ్చారు, వాళ్ళకి చదువుని చెప్పారు. వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకుంటామని వచ్చారు, కానీ వాళ్ళకి బైబిల్ ఇచ్చి వాళ్ళకి చదువుని చెప్పిన తర్వాత వాళ్ళు బైబిల్ చదువుకుంటే వాళ్ళకేమర్థమైందంటే, అరే మా గురించి, మా దేవుడి గురించి, మా పాఠాల గురించి, మా అబ్రహాం గురించి, మా పితరుల గురించి, మా స్టోరీస్ ఈ బుక్స్లోకి ఎలాగొచ్చింది అని వాళ్ళు రికగ్నైజ్ చేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, మొత్తం ఇశ్రాయేల్ జాతి మొత్తం అంతమైపోయింది, మేమొక్కడమే మిగిలిపోయి ఉన్నాము, ఈ అరణ్యంలో మేము మాత్రమే ఉండిపోయాము, మా దేవుడి గురించి కానీ మా గురించి కానీ ఇంకా వెతికే వాళ్ళు ఎవరు లేరు, మేమే ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు. మిషనరీస్ తీసుకెళ్ళి ఇచ్చిన బైబిల్ని వాళ్ళు చదివి వాళ్ళు ఈ న్యూ టెస్ట్మెంట్ను వదిలేశారు. కొత్త నిబంధనలో వాళ్ళకి ఇంట్రెస్ట్ రాలా. వాళ్ళకు ఉన్న పెద్దలు మొత్తం పాత నిబంధన ధర్మశాస్త్రం మొత్తం చదువుకున్నారు, వాళ్ళ ఆచారాలన్నీ అందులో మ్యాచ్ చేసుకున్నారు. అప్పుడు ఆ మిషనరీస్ వాళ్ళకి చెప్పారు, బాబు మీ జాతి వాళ్ళు, మీ ఇశ్రాయేలీలు, మీ దేవుడు, మీ దేశం ఇంకా ఉంది అని ఫస్ట్ టైం వాళ్ళల్లో ఒక అతన్ని ఫ్లైట్ ఎక్కించి ఇశ్రాయేల్ దేశం తీసుకెళ్ళారు. చూపిస్తే ఆయన సంతోషపడ్డాడు, కుకీస్కి సంబంధించిన ఆయన. అయితే వాళ్ళ దేశంలోకి సియోను అనే పదము వాళ్ళ నాలుక మీద ఉండిద్ది ఎప్పుడు. సియోను అని అంటే వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్, ప్రపంచంలో వాళ్ళు ఎక్కడ ఉండినా చివరికి వాళ్ళు సియోనుకి వెళ్ళాలి అని అనుకుంటారు. అప్పుడు వాళ్ళు సియోన్ని చూసొచ్చాను అని ఆయన అనుకుని
తిరిగి వచ్చి ఈ తెగ వాళ్ళందరికీ ఆ విషయం చెప్పి మన దేవుడు మనకి మన దేశంలోకి తీసుకెళ్తాడు, మన ప్రజలు అక్కడ ఉన్నారు అని చెప్పారు. కానీ ఇజ్రాయెల్ గవర్నమెంట్ వెంటనే వాళ్ళని ఇండియా నుంచి అక్కడికి తీసుకెళ్ళటానికి సుముఖత చూపించాల. ఎందుకు అనంటే ఫస్ట్ వీళ్ళకి టెస్ట్ చేయాలి. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇజ్రాయెల్లోకి వెళ్ళిపోవటానికి నేను ఇజ్రాయేలీని అని చెప్పుకుంటారు. మొన్న ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు. ఆయన ఏమన్నారంటే, బ్రదర్ మీరు ఇజ్రాయెల్ గురించి ఎక్కువ చెప్తున్నారు కదా, ఇజ్రాయేలీలతో నేను బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను, అక్కడి నుంచి ఏదైనా కొంటాను ఇక్కడ అమ్ముతాను, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పరిచయం చేయండి అంటే నేను ఇంకొక బ్రదర్ని పరిచయం చేశాను. ఆ బ్రదర్తో పరిచయం చేస్తూ ఉండినప్పుడు ఆ బ్రదర్ గారు ఇజ్రాయెల్లో చాలాసార్లు వెళ్ళేసి వచ్చారు, చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. ఈ బిజినెస్ చెయ్యాలి అని అనుకుంటాను. ఈయన కూర్చోబెట్టి ఏమన్నాడంటే, బాబు నువ్వు బిజినెస్ చెయ్యాలంటే చెయ్యి, కానీ వాళ్ళు నిన్ను నమ్మరు. ఇశ్రాయేలీలు ఎవరిని నమ్మరు. నువ్వు ఊరికనే వెళ్ళిపోయి నేను మీతో కలిసి బిజినెస్ చేస్తా అని అంటే వాళ్ళు ఊరికనే నీతో కలిసి బిజినెస్ చేయరు, వాళ్ళు నిన్ను నమ్మరు. నువ్వు బిజినెస్ చేస్తాను అని నువ్వు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేయమంటారో అది చెయ్యి, వాళ్ళు ఎలా చేయమంటారో అది చెయ్యి, నువ్వు వాళ్ళతో కలిసి నువ్వు వాళ్ళకి సలహాలు ఇచ్చినంత మాత్రం నమ్మరు అని అంటారు. ఇశ్రాయేలీలు ఎవరిని నమ్మరు. రెండోది, ఇశ్రాయేలీలు ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోరు. ఎవరో నా దగ్గర 4-5 చెప్పారు ఇప్పటికీ, బ్రదర్ నాకు ఇండియన్స్ని పెళ్లి చేసుకోవాలని లేదు, నేను ఇశ్రాయేలీని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. వాళ్ళు చేసుకోరు. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లోనే వాళ్ళు చేసుకుంటారు వేరే వాళ్ళని, అందరినీ అన్యజనులను వాళ్ళు చేసుకోరు. ఈ మణిపూర్కి వచ్చిన ఈ ట్రైబ్ ఏదైతే ఉందో వీళ్ళు ప్యూర్గా వాళ్ళ మధ్య వాళ్ళే వివాహాలు చేసుకుని వాళ్ళకి వాళ్ళే సపరేట్గా ఉన్నారు, కుకీస్. అయితే వీళ్ళని ఇశ్రాయేలీలు వాళ్ళ దేశంలోకి ఇమ్మీడియట్గా తీసుకోవటానికి ఇష్టపడాల. 1950వ సంవత్సరం నుండి వీళ్ళని ఇశ్రాయేలీలు గమనిస్తూ ఉన్నారు. 2005వ సంవత్సరంలో ఇశ్రాయేల్ దేశం నుంచి ఒక రబ్బాయి, ఒక ఇశ్రాయేలు బోధకుడు ఇక్కడికి వచ్చాడు, మణిపూర్ వచ్చాడు. వాళ్ళ DNA టెస్టులు చూశారు. తర్వాత ఏం చెప్పారు అని అంటే, మిమ్మల్ని మేము ఇక్కడి నుంచి త్వరగా తీసుకుని వెళ్ళిపోతాము అని చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు కూడా వెళ్ళాలి. 2005లో వీళ్ళకి ఓకే అయిపోయింది. వీళ్ళు ఏం చేయాలంటే ఇమీడియట్గా ఇక వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలి. కానీ తడువు చేయటం స్టార్ట్ చేశారు. అంటే 2700 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు. ఇప్పటికిప్పుడు ఆ దేశంలోకి వెళ్ళాలి అని అంటే, ఒకటి వెళ్ళాలి అనిపించింది, రెండు అరే ఇక్కడ పుట్టాము ఇక్కడ పెరిగాము అని కొంతమందికి ఉండిద్ది, వెళ్ళొద్దు అని అనిపించింది. ఇప్పుడు రీసెంట్గా ఏమైంది అని అంటే, మీ అందరికీ తెలుసు, 3 సంవత్సరాల క్రితము మైతీస్ కుకీస్ని కొట్టటము చంపటం చేశారు. కుకీస్ని ఎందుకు చంపుతున్నారు అని అంటే పొలిటికల్ రీజన్ ఏంటంటే, వాళ్ళు ఎస్టీలు. ఈ కుకీస్ అనే వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటున్నాయి. వీళ్ళనేమో బీసీల్లో ఓసీల్లో పెట్టారు మైతీస్ని. వీళ్ళు ఏమంటారు అని అంటే, మాకు కూడా ఎస్టీ రిజర్వేషన్ కావాలి అని కుకీస్ మీద వీళ్ళు యుద్ధం స్టార్ట్ చేశారు. అక్కడ స్టార్ట్ అయిన యుద్ధము వాళ్ళని చంపేదాకా, వాళ్ళని హింసించేదాకా వెళ్ళింది. కానీ ప్రపంచానికి తెలియని విషయం ఏంటి అని అంటే, బైబిల్ ప్రకారము ఈ గోత్రం, ఇంత కుకీస్ అంటే మనషే గోత్రం వాళ్ళు, మనషే గోత్రానికి సంబంధించిన జాతి వాళ్ళు వీళ్ళు. 12 గోత్రాల్లో మనషే గోత్రం ఇది. ఈ 1,00,000 గోత్రానికి 12,000 మంది ఇశ్రాయేల్లో ఉండాలి. మనషే గోత్రం వెళ్ళట్లా. మనషే గోత్రం ఎక్కడుందంటే మణిపూర్లో ఉంది. వీళ్ళు వెళ్ళాలి అక్కడికి సంఘం ఎత్తబడబోయే ముందు. అయితే మన కళ్ళ ముందు ఏం జరుగుతుంది అంటే, మణిపూర్లో గొడవలు జరుగుతున్నాయి, క్రిస్టియన్స్ చంపబడుతున్నారు. క్రిస్టియన్స్ కాదు వాళ్ళు, కుకీస్, యూదులు, మనషే గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. 2700 సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్నారు. వాళ్ళు వెళ్ళట్లా, పూర్తిగా వికెట్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇండియా వాళ్ళది కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, కుకీస్ వాళ్ళు మనషే గోత్రం సంబంధించిన వాళ్ళు గన్స్ పట్టుకున్నారు. మనము చాలామందిని అక్కడికి కానుకలు పంపించాం. మీలో కొంతమంది అక్కడికి సహాయానికి డబ్బులు పంపించారు. నేను కూడా పంపించాం, మన చర్చ్ తరఫున కొంత అమౌంట్ పంపించాం మనం అక్కడికి, ఇశ్రాయేల్ దేశానికి, మణిపూర్కి. అయితే కుకీస్ తెగల దగ్గరికి వెళ్ళారు ఇవ్వటానికి. కుకీస్ ఏమన్నారంటే, వాళ్ళు గొరిల్లాస్, ఆర్మీ డ్రెస్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా
గన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడైతేనేమో మావోయిస్టులు అంటారు, అక్కడ గొరిల్లాస్ అంటారు కుకీస్ని. వాళ్ళు గన్స్ పట్టుకుని ఉన్నారు, వాళ్ళు ఆర్మీ డ్రెస్ వేసుకుని ఉన్నారు, వాళ్ళ ఆర్మీ కుకీస్ది. వాళ్ళు ఏమంటున్నారంటే వచ్చిన వాళ్ళందరూ మాకు బట్టలు ఇస్తున్నారు, ఫుడ్ ఇస్తున్నారు, మాకు ఇది కాదు కావాల్సింది, గన్స్ కొనుక్కోవటానికి డబ్బులు ఇవ్వండి అంటున్నారు మనషే గోత్రం వాళ్ళు. వీళ్ళు అంటారు గన్స్కి మేమేమి ఇస్తామండి అని అందరికీ కొంచెం కొంచెం డబ్బులు ఇచ్చేసి వచ్చారు. వాళ్ళు ఒక సపరేట్ ఆర్మీ తయారు చేసుకుని కుకీ వాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా చేయండి అని వాళ్ళు అంటారు. అరే నువ్వు ఇండియాలో ప్రత్యేకంగా రాష్ట్రంలో నువ్వు ఉండకూడదు. కుకీస్ ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఈ మనషే గోత్రం వాళ్ళు ఇండియాలో ఉండకూడదు, వాళ్ళు ఇస్రాయేల్ దేశంలోకి ఎయిర్ లిఫ్ట్ అయ్యి వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి, భారతదేశంలో ఉండకూడదు. 2700 సంవత్సరాల క్రితం వచ్చినా ఇది వాళ్ళ ప్రాంతం కాదు, దే మస్ట్ గో. కానీ వాళ్ళు వెళ్ళట్లా, వాళ్ళు గొరిల్లాస్గా తయారయ్యారు. వాళ్ళు ఒక యూనిఫామ్ వేసుకుంటున్నారు, వాళ్ళు ఒక జెండా పెట్టుకున్నారు. మీకు ఆశ్చర్యమైద్ది, కావాలంటే నెట్లో చూడండి, వాళ్ళ జెండా మీద డేవిడ్స్ స్టార్ ఉంది, దావీదు నక్షత్రం వాళ్ళ దాని మీద ఉంది. వాళ్ళకి సినగాగ్ ఉంది, సమాజ మందిరం ఉంది. 2700 సంవత్సరాల నుంచి సమాజ మందిరాలు మెయింటైన్ చేసుకుంటున్నారు వాళ్ళు. అంత భారీ గొడవ జరిగింది ఎందుకు అని అంటే ఈ కుకీస్ని మైతీస్ అనే వాళ్ళు చంపుతున్నారు, హింసిస్తున్నారు. 2005లోనే చెప్పారు వచ్చేసేయండి అని. వీళ్ళు 2005 నుంచి అలట్లా. ఇక్కడ ఢిల్లీలో ఉన్న ఇండియన్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఒక సపరేట్ రాష్ట్రము కావాలి, కుకీస్కి మాకు మణిపూర్లో ఒక సపరేట్ రాష్ట్రం కావాలి అని. మొన్న గొడవ జరిగింది కదా, అప్పుడు ఇస్రాయేలీలు మణిపూర్ వచ్చారు. మణిపూర్ వచ్చి వాళ్ళతో మాట్లాడి లిస్ట్ అవుట్ తీసుకుని మొత్తం అందరిని ఎయిర్ లిఫ్ట్ చేసుకుపోయి ఒక వారం 10 రోజుల క్రితం తీసుకుపోయారు. ఇక మనషే గోత్రము భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అక్కడికి. ఇంకా కొంతమంది ఉన్నారు, సెకండ్ ట్రిప్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే ప్రపంచంలో ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క దేశంలో ఉంది. మనం ఏమనుకున్నాం, ఉక్రెయిన్లో ఒక గోత్రం ఉంది, రష్యా యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళు వెళ్తున్నారు. ఫ్రాన్స్లో ఒక గోత్రం ఉంది, అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ రావటం వల్ల అక్కడికి వెళ్తున్నారు. యూకే లండన్లో కొన్ని గోత్రాలు ఉన్నాయి, అక్కడ కరువు ప్రబలిపోతుంది, అందుకే అక్కడికి వెళ్ళిపోతున్నారు. మనం ఏం చూస్తాము అని అంటే ప్రపంచంలో ఒక జనం ఇంకో జనం మీద దాడి చేస్తుంది అని అనుకుంటాం. కానీ ఒక్క నిమిషం ఆగి అసలు ఈ గొడవ ఏం జరుగుతుంది, ఈ గొడవలో ఇన్వాల్వ్ అయ్యింది ఎవరో, వీళ్ళ వెనకాల ఎవరున్నారు అని వాళ్ళు రూట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతల దగ్గరికి వెళ్తే దానికి కారణం ఏముంటుంది అని అంటే ఎక్కడో ఇశ్రాయేలీలు ఉంటారు, వాళ్ళు వాళ్ళ దేశంలోకి వెళ్ళిపోవాలి. మనషే గోత్రం ఇక్కడ రాయబడింది చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చదువుదాము. ఆషేరు గోత్రంలో 12,000 మంది, నఫ్తాలి గోత్రంలో 12,000 మంది, మనషే గోత్రం ఇప్పుడు వెళ్ళిందండి అక్కడికి, ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళింది. ఈ గోత్రాలన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ప్రజెంట్? ఇప్పుడు 73 లక్షల మంది ఇశ్రాయేలీలు ఉన్నారు ఇశ్రాయేల్ దేశంలో. కానీ అన్ని గోత్రాలోళ్ళు లేరు. ఇశ్రాయేలీలు అందరూ ఉండటం ముఖ్యం. అక్కడ ఎంతమంది ఉన్నారు కాదు, ప్రతి గోత్రం నుంచి మినిమం 12,000 మంది ఉండాలి. ఇప్పుడు గోత్రాలు అక్కడ సేకరించబడుతున్నాయి. ఇప్పుడు జరిగేది ఏంటి అని అంటే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం ప్రకారము మందిరం కట్టబడాలి. ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే మన కళ్ళ ముందే అన్నీ నెరవేరుతున్నాయి. ఈరోజు నేను పోయిన వారం అంతకుముందు వారం చెప్పాను, ఇరాన్ దేశం మీద ఇశ్రాయేలీలు ఎందుకు యుద్ధం చేస్తున్నారు, అమెరికా ఎందుకు యుద్ధం చేస్తుంది అంటే ఇరాన్ దేశము ఒక ఆటం బాంబును తయారు చేయాలనుకుంటుంది. ఆటం బాంబును ఎందుకు తయారు చేయాలనుకుంటుంది అంటే ఇశ్రాయేలీల మీద వేయాలని ట్రై చేస్తుంది. ఇశ్రాయేలీల దేశం మీద ఎందుకు వేయాలి అని అనుకుంటుంది అని అంటే ఇశ్రాయేలీలకి మందిరం కట్టడానికి అన్నీ రెడీ అయిపోయినాయి. ఈవెన్ ఎర్రని పెయ్యలు, వాళ్ళ దగ్గర ఎర్రని పెయ్యలు దొరికినాయి. ఎర్రని పెయ్యల గురించి ఒక లెటర్ గవర్నమెంట్కి ఇచ్చారు. ఈ టెంపుల్ని కట్టేది టెంపుల్ ఇన్స్టిట్యూట్ అంటారు. ఇజ్రాయేల్లో టెంపుల్కి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది మందిరం కట్టడానికి. వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు గవర్నమెంట్కి, వచ్చే వారము మేము ఎర్రని పెయ్యల్ని బలి ఇవ్వబోతున్నాము అని లెటర్ ఇచ్చారు అంతే. ఆ లెటర్ ఇచ్చిన విషయము హమాస్ వాళ్ళకి తెలిసింది, ఆ లెటర్ ఇచ్చిన విషయము ఇరాన్ వాళ్ళకి తెలిసింది. వెంటనే వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు మందిరం కట్టేస్తారు బలిస్తే, అందుకే హమాస్ వాళ్ళు దాడి చేశారు.
అందుకే ఇరాన్ వాళ్ళు దాడి చేస్తున్నారు. మీరు ఇంత యుద్ధం ఇన్ని రోజుల నుంచి జరుగుతుంది, కారణం ఏంటి అని రూట్స్లోకి వెళ్తే ఇస్రాయేలీలు మందిరం కట్టుకుంటున్నారు. మణిపూర్లో గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అనే మనం రూట్స్లోకి వెళ్తే ఇస్రాయేలీలు వాళ్ళ దేశంలోకి వెళ్ళాలి. ఉక్రెయిన్లో ఎందుకు యుద్ధం జరుగుతుంది అని ఆలోచిస్తే ఈవెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆయన కూడా యూదుడే. అక్కడ రాజీనామా చేసి ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళాలి. ఉక్రెయిన్ దేశానికి అధ్యక్షుడిగా ఉండి ఇజ్రాయెల్ మీద పోరాడుతున్నాడు. అది మనం చెప్పలేము. అక్కడ యూదులు చాలామంది ఉన్నారు, వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఈవెన్ అమెరికాలో ఒక యూదుడు ఉంటే మన తెలుగు ఇండియాకి సంబంధించిన కొంతమంది ఇండియన్స్ అక్కడున్న యూదుడితోటి ఏమంటున్నారంటే, అది ఈరోజు వీడియో వచ్చింది, నువ్వు మీ దేశానికి వెళ్ళిపో అని అతని మీద అరుస్తున్నారు, ఇస్రాయేలీయుడి మీద అరుస్తున్నారు. అరే అమెరికా అనేది ఇండియన్స్ది కాదు, ఇస్రాయేలీలది కాదు. అమెరికన్స్ చెప్పాలి ఆ ఇస్రాయేలీయుడికి నువ్వు వెళ్ళిపో అని. ఇండియా వాడు అక్కడికి వెళ్ళి నివసిస్తున్నాడు, అక్కడ సిటిజన్షిప్ పొందుకుంటున్నాడు. ఇస్రాయేలీయుడు అక్కడికి వెళ్ళి నివసిస్తున్నాడు. ఈ ఇండియాకి సంబంధించిన అతను చెప్తున్నాడు అతనితోటి, నువ్వు ఈ దేశంలో ఉండకూడదు, వెళ్ళిపో అని. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇస్రాయేలీలకి వ్యతిరేకంగా భయంకరమైన ద్వేషం రాబోతుంది, ప్రతికూలమైన వాతావరణం రాబోతుంది. కానీ ఇందులో సంతోషించాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈ మణిపూర్లో గొడవలు జరగకపోతే, ఉక్రెయిన్లో యుద్ధం రాకపోతే, ఇజ్రాయెల్లో అవన్నీ జరగకపోతే వీళ్ళందరూ కదలరు. వీళ్ళందరూ వస్తేనే సంఘం ఎత్తబడిద్ది. సంఘం ఎత్తబడబోయే ముందు జరుగుతున్న సంఘటనలు మనం అనుభవిస్తున్నాం. ఒక మాట మాత్రం సత్యం ఏంటి అని అంటే, మనము తొందరలో పరలోకంలోకి వెళ్ళబోతున్నాం. ఇన్ని ప్రవచనాలు సైలెంట్గా సీక్రెట్గా నెరవేరిపోతా ఉంటుంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఆఖరి దినంలోకి వచ్చేసాము. మనం ఇప్పుడు సిద్ధపడకపోతే ఎత్తబడలేము. సిద్ధపడదాము. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, అందరు లేచి నిలబడండి. అంత్య దినాల్లో ఉన్న మనల్ని, ఎత్తబడే సంఘంలో ఉన్న మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు రైజ్ చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తిరిగి నిలబెట్టబోతున్నాడు. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో గొప్ప అభిషేకాన్ని మనం చూడబోతున్నాం. ఈ అంత్య దినాల్లో గొప్ప సన్నిధిని అనుభవించబోతున్నాం. దేవుని ఆత్మ అభిషేకాన్ని మనం పొందుకోబోతున్నాం. అందరం కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. దేవుని కుమారి, దేవుని కుమారుడా, నువ్వు అంత్య దినాల్లోకి వచ్చేసావు. యు ఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. ఈ సమయము అద్భుతమైన సమయం, ఈ సమయము ప్రశస్తమైన సమయం. ఈ సమయంలో దేవుని కార్యాలను మనం అనుభవించబోతున్నాం. ఈ సమయంలో దేవుని మహిమను మనం చూడబోతున్నాం. అనేకమైన కార్యాలు, అనేకమైన ప్రవచనాలు మన కళ్ళ ముందు, మన ముందే నెరవేరుతూ ఉండగా దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మీ తల మీద నూనె పోసినప్పుడు సిద్ధల్లో నూనె కలిగిన బిడ్డలుగా మీరు ఉండబోతున్నారు. అగ్నిని పొందుకోబోతున్నారు. దేవుని అభిషేకాన్ని మీరు పొందుకోబోతున్నారు. మనం ఎత్తబడాలి అని అంటే అభిషేకం ఉండాలి. అభిషేకం లేకుండా మనం ఎత్తబడలేము. క్రీస్తు అంటే అభిషిక్తుడు, క్రైస్తవులు అంటే అభిషేకింపబడిన వాళ్ళు. మీరు అభిషేకింపబడితేనే అంగీకరింపబడతారు. ఈ రాత్రికాల సమయంలో అందరం ప్రార్థన చేద్దాం, దేవునితో మాట్లాడదాం. ప్రభువా నన్ను అభిషేకించు నాయన, యేసయ్యా నన్ను అభిషేకించు నాయన, యేసయ్యా నన్ను అభిషేకించు నాయన, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందరూ ప్రార్థన చేయండి, కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి. ఈ రాత్రికాల సమయంలో మీకు ఏదైనా వ్యాధి, రోగం, బలహీనత కనుకుంటే ప్రభు స్వస్థపరుస్తాడు. యేసు ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మీ జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేస్తారు. యేసు క్రీస్తు ప్రభు వారి కార్యాలు మనం అనుభవించబోతున్నాం. ఈ రాత్రికాల సమయంలో అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. కొన్ని నిమిషాలు యేసయ్యని పిలవండి, యేసయ్యతో మాట్లాడండి. మనము చివరి దినాల్లోకి వచ్చేసామండి. అన్ని గోత్రాలు ఆ ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళిపోతున్నాయి. గోత్రానికి 12,000 మంది చొప్పున తప్పనిసరిగా ఇశ్రాయేల్ దేశంలో ఉండాలి. వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు ఉంటున్నారు. మందిరం కట్టబడబోతుంది, సంఘం ఎత్తబడబోతుంది, రాకడ రాబోతుంది. అతి సమీపంలో మనం ఉన్నాం, అతి దగ్గరగా మనం ఉన్నాం.
ఈ లోకంలో ఉన్న ఆశ దానికి అంత గతించిపోతుంది. లోకమును దాని ఆశ అంతయు గతించిపోతుంది. ఇప్పుడు నీ కళ్ళు మూసుకుంటే నీ కనబడాల్సింది నీ ఇల్లు కాదు, నీ కనబడాల్సింది నీ కుటుంబం కాదు, నీ కనబడాల్సింది నీ కోరికలు, నీ ఆలోచనలు, నీ ఆశలు కాదు. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే నీ కళ్ళ ముందు యేసయ్య కనబడాలి. యేసయ్య మీద నీ కళ్ళు ఉండాలండి. యేసయ్య మీద నీ కళ్ళు ఉండాలి. ఈ అంత్య దినాల్లో లివ్ ఫర్ జీసస్, లివ్ ఫర్ జీసస్. మై బ్రదర్, మై సిస్టర్, లివ్ ఫర్ జీసస్. యేసయ్య కోసం బతుకుదాం, యేసయ్య కోసం జీవిద్దాం, యేసయ్య కోసం జీవిద్దాం. యేసయ్యని పిలవండి, యేసయ్యని పిలవండి, యేసయ్యని పిలవండి. యేసయ్య మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తాడు. ఇశ్రాయేలీలకి ప్రవచనాలు నెరవేరుతున్నాయి. మనకు సమయం దగ్గర పడింది. మనం పరలోకంలోకి వెళ్ళబోతున్నాం, మనం పరలోకంలోకి వెళ్ళబోతున్నాం. లెట్స్ ప్రే. కొన్ని నిమిషాలు అందరూ యేసయ్యని పిలవండి, యేసయ్యని పిలవండి, యేసయ్యని పిలవండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.